దర్పల్లి మండల కేంద్రంలోని దుబ్బాక గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. చర్చిలో ప్రార్థన నిర్వహించి కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఓకే, అందరి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తున్నాము. ఈ భూమి మీద కారణ జన్ముడుగా ఈ రూరల్ ప్రాంతంలో నా తండ్రి, మీరు నీ కుమారుని జన్మింపజేసి బడుగు బలహీన వర్గాలైనటువంటి పేద స్థితిలో ఉన్నటువంటి ప్రతి జనాంగానికి మరణ నూతన ఉత్తేజము, ఇందిరమ్మ రాజ్యాన్ని, దైవ సంబంధమైనటువంటి రాజ్యాన్ని నెలకొల్పడానికి కొరకు మీరు ఇంటి అవకాశాన్ని భూపతి రెడ్డి గారికి ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. నా దేవ, మిగిలినటువంటి కాలంలో ఈ రూరల్ ప్రాంతంలో భూపతి రెడ్డి గారిని ఇంకా అంచెలంచెలుగా ఎదిగింపజేసి అనేకమైనటువంటి వారికి సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు దయచేయాలని కోరుకుంటున్నాము. తండ్రి, నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేవా, ఇంకా ఉన్నతమైన స్థితిలో మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చి ఇంకా అనేక మందికి సేవ చేసి అనేకమైనటువంటి కార్యక్రమాల్లోనూ అనేక మంది మేలు పొందుకునేటువంటి రీతిగా కారణ జన్ములుగా నిలబెట్టుకోమని నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కేక్ కట్ చేసుకుందాం, మంచి పాట పాడుకుందాం. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదాం. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. Happy Christmas, Merry Christmas, we wish you Happy Christmas. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. కనులకే తప్పలేదు ఆధారాన శరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. కనులకే తప్పలేదు ఆధారాన శరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదాం. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదాం. దేవుడు మంచి ఫీల్లోకి రావద్దనుకున్నాను. సార్ పిలవగానే రాత్రికి రాత్రి మళ్ళీ మనసు మార్చుకొని మరలా
అది రంగంలోకి దిగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను మీకున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఏ క్షణాన్ని నువ్వు ఫోన్ చేసినా కానీ నేను సిద్ధంగా ఉంటాను, నువ్వు మాత్రం పని చేయవలసిందని చెప్పగానే మరలా పని ప్రారంభించేశాము. ఓన్లీ సార్ చెప్పింది దుబ్బాక మాత్రమే చెప్పాడు, కానీ నేను చేయవలసింది ఎంతవరకు చేశానో తెలుసా? నా మాట వినేటువంటి దైవసేకులు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఫోన్ చేసి ఇది పరిస్థితి, సారి గెలుస్తున్నారు, ఖచ్చితంగా ఈ రూరల్లో సార్ వస్తారు, ఏ పరిస్థితుల్లో అర్ధరాత్రి తట్టినా కానీ సారు ఫోన్ తీయడానికి పని చేయడానికి సిద్ధంగా ఉంటాడంటే కొంతమంది నమ్మలేదు. నమ్మకపోతే అక్కడ ఉండి కొంత సార్కు కాల్ చేయించారు. కాల్ చేస్తే సారు లిఫ్ట్ చేయగానే వాళ్ళు చాలా సంతోషించారు. దాన్ని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక ఇద్దరు వ్యక్తులైతే డైరెక్ట్గా సార్ క్యాంపస్ పక్కనే ఉంటాడో చూసి సార్తో నేను కలుస్తున్నప్పుడు నేను చూస్తాను ఒకసారి మీకు నమ్మకం ఉందా లేదా అంటే సార్ దగ్గర కలుసుకున్నప్పుడు వాళ్ళు చూసి చాలా సంతోషించారు. అప్పుడు అన్నారు సార్ ఖచ్చితంగా చేయగలుగుతాడు, ఏ రాత్రి అయినా సరే మనకు మరలా గేటు ముందు పరిస్థితులు ఉండవు, ఏ సమయానికైనా సార్ దగ్గరికి వెళ్ళి పని చేయించుకునే అంశాలు కాబట్టి కూడా కలవడం మన సెలబ్రేషన్లో నేను కూడా భాగస్వామ్యం కావడం నా దేవుని యొక్క దయతోనే జరిగిందని నేను భావిస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా మీకందరూ కూడా క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఇక్కడ పిల్లలు వీళ్ళందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంపదలతో మరి ఉన్నత స్థాయిలో మంచి ఆరోగ్యకరంగా సంపదతో ఆనందంగా జీవించేటట్టు ఆ దేవుడు మనకు మీ అందరికీ మీకు అందరూ కూడా అనుసరించాలని చెప్పి, అదేవిధంగా ఈ దుబ్బాక గ్రామం అభివృద్ధిలో నియోజకవర్గం అభివృద్ధిలో అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఆ దేవుడు నాకు ఆ శక్తిని ఆ అవకాశాన్ని కల్పించాలని చెప్పి కోరుతూ, మరి మీకు అందరూ కూడా జగనంటే కొంచెం ఆ పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఆ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు అంటే మనం పిల్లలు వెళ్ళిపోయినాక పోతే బాగుంటుంది కదా, అందుకని కొంచెం రష్ అయితే మూవ్ అవుతున్నాను ఫాస్ట్గా. నేను దయచేసి అనేది పాటించకుండా మరి మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. బర్త్డే ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్లో నేను మీ దగ్గరికి రావడం, మరి నాతో పాటు కాంగ్రెస్ శ్రేణులు పెద్దలు శేఖరరావు గారు, గోపి గారు, నరేష్ గారు, మరియు గంగారెడ్డి గారు, అదేవిధంగా గంగారెడ్డి గారు, అదేవిధంగా రమేష్, శంకర్ గారు, మరి మనోహర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, రాజ్ కుమార్ గారు, మన ఎర్రన్న గారు, మహేందర్ గారు, మీ గ్రామస్తులైనటువంటి పోతన్న, మరి అదేవిధంగా అశోక్ గౌడ్ గారు, ఇద్దరు పేరు పేరున అక్కడ ఉన్నటువంటి చాలామంది ఉన్నారు నాతోని, వాళ్ళందరూ కూడా పేరు పేరున, మరి ముఖ్యంగా మీకు ఈ క్రిస్మస్ వేడుకల్లో నాకు పిలిచి ఆహ్వానించి మరి మీలో భాగస్వామిగా ఆ దేవుడిని ప్రార్థించుకునే భాగ్యం కలిగించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. అంటే ఈ చర్చికి నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వచ్చాను. తర్వాత మళ్ళీ మొన్న గ్రామంలో వచ్చినప్పుడు అంటే నాకు దుబ్బాక గ్రామం నాకు ఒక డాక్టర్గా చాలా అనుబంధం ఈ గ్రామస్తులతో. ఎందుకంటే లక్ష్మారెడ్డి హాస్పిటల్లో నేను కన్సల్టెంట్గా ఉండేవాడిని. తర్వాత కూడా నేను హాస్పిటల్ పెట్టినాక కూడా మరి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆర్థోపెడిక్ మటుకు నా దగ్గర పంపించేవాళ్ళు. సో ఇక్కడ అందరూ కూడా నాకు అంటే నేను అందరికీ అంతో ఏదో నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని మీకు సేవలు అందించిన కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి సంబంధం ఇవన్నీతో నేను ఇలాగనే గత ఎన్నికల్లో కొంచెం భయపడ్డా. అంటే గ్రామం పెద్దది, మరి నాయకత్వం ముగ్గురు నలుగురు కనబడుతుంటారు, పొద్దున అలాంటి వాళ్ళు లక్షలు అదే పాపం సీన్సే వాళ్ళకి అన్ని తక్కువ రావు. అయితే మరి ఏందో అని చెప్పి భయపడి మళ్ళా రాజ్ కుమార్ కూడా పిలిచిన, నువ్వు పొట్టమ్మ అది బతుకమ్మరా బతుకమ్మ టీవీ నుండి పని చేయ బాబు, నీకు ఏదైనా ఉంటే నేను గెలిచిన తర్వాత నేను సెట్ చేస్తా కానీ నువ్వు వచ్చి ఉండవు నిల్వ అని చెప్తే నిజంగానే వాళ్ళు వచ్చి కష్టపడ్డారు. ఇక మీకు అందరూ కూడా గ్రామస్తులకు మీకు అందరూ కూడా పేరు పేరున నాకు భారీ మెజారిటీ ఇచ్చారు ఈ గ్రామంలో, మీకు అందరూ కూడా ధన్యవాదాలు. అంటే ఇప్పుడే మాకు మొన్న నిన్న అసెంబ్లీలో రేవంత్ అని కూడా చెప్పిండు, నీకు గెలిచినంత మాత్రాన నీకు నాయకుడు కాలేదు, మీరు ఇచ్చినటువంటి అవకాశం నా దేవుడు నాకు కల్పించిండు మీకు సేవ చేయడానికనే భావిస్తా ఉన్నా.
కాబట్టి మీకు ఒక సేవకుడిగానే మేము ఉంటాం. అయితే ఈ గ్రామంలో అభివృద్ధిలో మాత్రం ఖచ్చితంగా నేను స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తాను. అభివృద్ధి అనేది సరే ప్రభుత్వ పరంగా ఫండ్స్ వస్తుంటాయి, కొంచెం వెనక ముందు అవుతుంటే నడుస్తూ ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఒక సంవత్సరం ఒక పని అయితే ఇంకో పని అయితే కానీ ఖచ్చితంగా మీ కష్ట సుఖాల్లో అన్నింటిలో నేను అందుబాటులో ఉంటానని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆహ్వానించి మరి దేవుడి యొక్క బర్త్డే సెలబ్రేషన్లో ఇక్కడ కేక్ కట్ చేయించి మీ అందరితో ఆ దేవుని ప్రార్థించుకునే భాగ్యం కలిగించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి జీసస్ దయ వల్ల మీరందరూ మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు అదే దుబ్బాక గ్రామస్తులు కాక యావత్ నిజామాబాద్ రూరల్ ప్రజలు మరి నిజామాబాద్ ప్రజలు అదే తెలంగాణ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి. వాళ్ళందరూ కూడా మరి ఉన్నత స్థాయికి ఎదిగి మరి మంచి జీవితాన్ని మీకు అందరికీ కూడా మనందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి ఆ జీసస్ను హృదయపూర్వకంగా కోరుకుంటూ